హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సండే రోజున వీడియో అనమాట. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఉదయాన్నే అయితే కొంచెం ఈరోజు లేటే కదా, ఇంకా లేట్గా లేచి కొంచెం పనులన్నీ చూసుకొని ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశ చేసుకున్నాను. ఇవి అయితే రవ్వ దోశ అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిన తర్వాత కొంచెం రాగి చెంబు ఉండింది, అవి కొంచెం క్లీన్ చేసుకున్నామని ఇక్కడ దానికి ఇలా నేను కూడా ఒక వీడియోలో చూశాను. సరే ట్రై చేస్తామని ఇక్కడ ట్రై చేశాను, కానీ బాగానే క్లీన్ అయింది. ఇక్కడ కొంచెం నీళ్లు వేడెక్కిన తర్వాత దానికి కొంచెం చింతపండు వేస్తున్నాను. ఇక్కడ అవి కూడా కొంచెం ఉడికిన తర్వాత మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదా, అవి కొంచెం వేసుకోవాలా. ఇది మరిగిన్ని వేసుకుంటే పొంగు వస్తుంది, కొంచెం చూసుకొని మీరు నిదానంగా వేసుకోవాలన్నమాట. ఇలా ఒక 5 minutes వదిలి దాని తర్వాత మన రాగి చెంబు కానీ దీపాలు కానీ ప్లేట్ కానీ ఏదైనా ఉంటే మీరు ఇలా దాంట్లో ముంచి ఒక 5 minutes లేదంటే ఒక 10 minutes ఇలా వదిలేస్తే మనకి రాగి చెంబులైతే గిన్నెలైతే ఇలా క్లీన్గా అయిపోతుంది. తర్వాత కొంచెం సోప్ వేసుకొని మనం రుద్దుకుంటే మనకి నీట్గా అయిపోతుంది, కొత్తలాగా ఉంటుంది. నేను కూడా ఇది ట్రిక్ చూశాను అనమాట, అందువల్ల ట్రై చేశాను, కానీ బాగానే వచ్చింది. మీలో ఎవరైనా ఇలా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ఇది బాగా ట్రిక్ అనమాట. ట్రై చేసి ఒకసారి చూడండి, మీకు కూడా ఈజీగా అనిపిస్తుంది. లేదంటే మనకి ఈ మట్టి వేసుకొని రుద్దేది లేదంటే వేరే ఏదైనా వేసి రుద్దేది చాలా చేతులు అయితే నొప్పి పడుతుంది కదా, ఇలా చేసుకుంటే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత డిఫరెన్స్ ఉందన్నమాట. ఇలా ఒక 10-15 minutes దీంట్లో వదిలేస్తే అది కొంచెం చల్లంగా అవుతుంది. లేదంటే చాలా వేడిగా ఉంటాయి, మనం వాష్ చేసుకోలేము. ఇంకా సబీనా కానీ సోప్ కానీ కొంచెం వేసుకొని ఇలా రుద్దుకుంటే మనకి రాగి చెంబు అనేది చాలా నీట్గా అవుతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కమెంట్. మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.